నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఏదైనా చెప్తున్నారు అంటే ఆయన ఏం చెప్తున్నాడు, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, బహుశా నిజం చెప్తున్నాడేమో అని ఆలోచించే స్థాయిలో ప్రజెంట్ అందరూ ఉన్నారు. అదే ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఏదైనా చెప్తున్నారు తన అఫీషియల్ పేజ్ లో అంటే అది నిజమై ఉండొచ్చు కదా అని మీ మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చెప్పేవన్నీ అబద్ధాలు, కావాలని బురద జల్లే ప్రయత్నంలో సాక్ష్యాలు లేని మాటలు మాట్లాడుతున్నారు అని తెలిసినప్పుడు మన మీద విలువ అనేది ఎంత తగ్గిపోతుంది అనేది ఇప్పుడు ఏపీలో ప్రజల్ని చూస్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తున్నా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడేది కూడా వైఎస్ఆర్సీపీ గురించి. తన అఫీషియల్ పేజీలోని అలానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తన అభిమానులు, కార్యకర్తలు, వీళ్ళ పేజెస్ మనం గనక సోషల్ మీడియా పేజెస్ చూస్తే ఎంత ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ తన విలువని తానే పోగొట్టుకుంటున్నట్టు. సో అసలు వాళ్ళు చెప్తున్న ఫేక్ న్యూస్లు ఏంటి, అసలు ఈ ఫేక్ న్యూస్ ఎవరి మీద ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు మాణిక్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాణిక్ గారు నమస్తే అండి. సరే, ఏంటి మీరు ఏమంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వరుసగా ఫేక్ న్యూస్ మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. ఇటేమో కూటమి ప్రభుత్వం ఇది ఫేక్ రా బాబు, ఇదిగో నిజం ఇది అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ చేసేస్తుంది. ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు అన్నట్టుగా నేను కూడా సోషల్ మీడియా మామూలు క్యాజువల్ నేను బ్రౌజ్ చేస్తుంటే జగన్ అన్న కనెక్ట్స్ అని చాలా వాళ్ళ వైసీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతాల్లో అసలు కళ్ళు బయర్లు గమ్మే ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. అయితే నిన్న పేపర్ లో వచ్చిందండి, ప్రజలకు మనం పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. నిన్న పేపర్ లో ఏమొచ్చిందంటే చాట్ జీపీటీ మాత్రమే నమ్ముకొని, అంటే చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందో మనకు తెలిసిందే. అయితే దాన్ని నమ్ముకొని దాని గైడెన్స్ ప్రకారం ఒక వ్యక్తి, అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన తల్లిని చంపేశాడు. అంటే అతనంట నా తల్లి నా మీద కుట్ర చేస్తుంది, దీనికి నేను ఏ విధంగా నేను రెస్పాండ్ అవ్వాలని అంటే, అయ్యో చాలా బాధాకరం, నీ మీద కుట్ర చేయడం అది తప్పే అని చెప్పిందంట. ఇక ఆ చాట్ జీపీని కంప్లీట్ నమ్మిపోయి నా తల్లి నా మీద కుట్ర చేస్తుందని తల్లి మీద ద్వేషాన్ని నింపుకున్నాడు, తల్లిని అంతం చేశాడు. తర్వాత మనం ఇంకో లోకంలో కలుద్దాం, నేను కూడా ఈ లోకంలో చెల్లిపోతున్నా అంటే నీతో చివరి శ్వాస వరకు ఉంటానని చెప్పేసి చాట్ జీపీటీ చెప్పింది. అంటే ఆ మానవ పతనానికి కారణంగా పరిణమిస్తుందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మరణం జరిగింది. అంటే సార్ నాకు వచ్చిన డౌట్, దీనికి జగన్ గారికి సంబంధం ఏంటి? రైట్, అక్కడికే వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాట్ జీపీ నమ్ముకొని తన సర్వం కోల్పోయినటువంటి వ్యక్తి ఎలా ఉన్నారో, కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని, ఇలాంటి వ్యక్తులు చెప్పే గైడెన్స్, తప్పుడు ఆలోచనలు నమ్ముకొని సర్వం కోల్పోయి, అంటే అతను కూడా సరైన సైకాలజీ కాదు. అంటే ఒక మన ఫెలోషిప్, అంటే మన సాంగత్యం ఎలా ఉంటుందో, మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటుందో, మన భావజాలం, మన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత మనం చూసాం. అంటే రాష్ట్రాన్ని పాలగల రాజ్యం చేయాలనుకుని, చూడండి చాట్ జీపీటీని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, తల్లిని దూరం చేసుకున్నాడు, చెల్లిని దూరం చేసుకున్నాడు, బాబాయిని ఎంత కిరాతకంగా చేశాడో మనకు తెలిసిందే, పశ్చాత్తాపం లేదు. తండ్రి కోల్పోయినా గానీ రాజ్యాధికారమే అంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాల సేకరణ, ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు. అంటే సర్వం కోల్పోయినా సరే, డబ్బు కోటాను కోట్లు సంపాదించి లక్షల కోట్లు సంపాదించుకున్నా సరే, తన అందరినీ కోల్పోయి చివరికి రాష్ట్ర ప్రజలను కూడా చిత్రవద చేస్తూ, నేను మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప అంటూ మంచిది అని చెప్పేసి మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత ప్రజలకు వాస్తవం అర్థమైపోయి అతను ఓడించిన తర్వాత కూడా అతను మారలేదు. అంటే ఏదో సినిమాలో నువ్వు మారవరా అని చెప్పేసి ప్రభాస్ అంటాడు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలగకుండా ఉండటానికి కొంతమంది ఫేక్ వ్యక్తులు చాట్ జీపీటీ రాంగ్ డైరెక్షన్ ఇచ్చినా దాన్ని ఒక మానవ హృదయంతో, మానవ మైండ్ తో ఆలోచించకుండా బలైపోయాడు. అలాగే ఇతను కూడా తన పతనం కూడా ప్రజల్లో ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైనా కానీ మార్పు చెందకుండా ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఈ రోజు నంబర్ 1 ఫేక్ ఏంటంటే, రీసెంట్ గా అమరావతి మీద విషం చిమ్ముతున్న విషయం మనకు తెలిసిందే కదా. అమరావతి అంతా వేస్ట్, అది శ్మశానం అని గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఎక్కడో జరిగిన సంఘటన తీసుకొచ్చి ఇక్కడ ఏపీలో జరిగింది, అది అమరావతిలో జరిగింది అంటే అందులో ఏముందంటే, ఒక దళిత మహిళ, అందరూ చూసుంటారు, ఒక దళిత మహిళ దోశలతో మంచినీళ్ళు తాగుతున్నట్టు, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళ ఆవిడికి ఒక పాత్రతో నీళ్లు ఎత్తిపోస్తున్నట్టు. అంటే గతంలో ఈ కుల వ్యవస్థ చాలా ఎక్కువగా ఉన్నది కదా, దాన్ని ఇక్కడ అంటే
అమరావతి అంటే కమరావతి అన్నారు. అవును. అంటే కమ్మలు దళితుల మీద ద్వేషం చెందుతున్నారు, కమ్మలు కాపుల మీద ద్వేషం చెందుతున్నారు. గతంలో డివైడ్ అండ్ రూల్ ఉంది కదా, అవును, ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పందాన్ని ఏర్పరచుకున్నారో ఇతను అంతకంటే దారుణంగా అదే విధమైనటువంటి అంటే విభజించి పాలించే తత్వాన్ని, అంటే మతాల పేరిట కులాల పేరిట గతంలో మనం చూసాం. విగ్రహాల ధ్వంసం కావచ్చు, గుళ్ళు ధ్వంసం కావచ్చు, లేని పింక్ డైమండ్ కావచ్చు, ఇవన్నీ అంటే స్ప్రెడ్ చేసి ప్రజల్లో ఒక దుర్మార్గాన్ని నింపుతున్నారు. అయితే వాస్తవం ఏంటంటే నిజమైనటువంటి వైసీపీ క్యాడర్ కూడా ఆయన దూరం అయిపోయింది. అంటే తల్లి చెల్లి సొంత వ్యక్తులే కాదు, వివేకానంద రెడ్డి ఆయన కుమార్తె వివేకానంద రెడ్డిని దారుణంగా చంపేశారు. అయినా కానీ దాని మీద యాక్షన్ ఉండదు. గతంలో ఆయన చావుని ఈయన రాజకీయంగా వాడుకుంటాడు. ఇంత కోల్పోయినా, నిజమైన క్యాడర్ పోయినా, ఈ రప్పారు ఇప్పుడున్న మరి మీరు అనొచ్చు ఏమండి మరి ఇప్పుడు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు కదా, రప్పాని కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు కదా అనొచ్చు. ఇప్పుడు మిగిలింది ఆ రప్ప బ్యాచ్ మాత్రమే. అంటే మానవత్వం ఏ మాత్రం లేకుండా ఇలాంటి ఫేక్. అంటే వాస్తవం ఏంటంటే ప్రియాంక గారు, ఒక దళిత మహిళ ఇట్లా దోశలతో నీళ్లు తాగే అంశం కావచ్చు, ఒక చౌదరి అని ఏదైతే ఫేక్ పేరు పెట్టి అమరావతి మీద కామా సామాజిక వర్గం మీద విషం చిమ్మే ప్రక్రియలో భాగంగా ఆ వీడియో ఎక్కడదంటే అసలు మన ఏపీది కాదు, వేరే రాష్ట్రంలో తమిళనాడులో జరిగిన సంఘటన అది వీలైతే అంటే ఫోటో కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోని తీసుకొచ్చి మనకి ఇక్కడ అప్లై చేసి ఇది అని చెప్పారు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే వర్షాలకి అమరావతి మునిగిపోతుంది, అసలు ఇది రాజధానికి అర్హత లేదు, ఎలాంటి ఇది రాజధాని అని అమరావతిని విషం చెమ్ముతూ ఇది మునిగిపోయిందని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి కొన్ని వందల ఏళ్ల సంవత్సరాలుగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి వ్యక్తి సినిమా కూడా వచ్చింది అద్భుతంగా. అలాంటి రాజ్య పరిపాలన చేసి ప్రజలందరూ సస్యశ్యామలంగా అసలు అద్భుతమైనటువంటి రాజధాని, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు కూడా అక్కడ ఉన్నాయి. అలాంటి రాజధాని పట్టుకుని ఈ పాలెగల రాజ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో ఇలా చేయడం ప్రజలు మొత్తం కూడా అసహించుకుంటున్నారు. మార్పు రావడం లేదు, ఇంకా మారవాలి. తర్వాత ఇంకా మనం 1 by 1 చూసుకుంటే కనుక వర్షాలకి అమరావతి అనేది ఫేక్. ఇప్పుడు కమ్మ మహిళ దళిత మహిళ నీళ్లు పోస్తుందని చెప్పారు. వాస్తవానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది. నేను 2007లో నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజం చేస్తున్నాను. 2008వ సంవత్సరం అనుకుంటా బహుశా, అక్కడ ఒక కోర్టు ప్రాక్టికల్ గా చూడడానికి చుండూరు కోర్టుకి వెళ్ళండి. అక్కడే అదే ప్లేస్ లో చుండూరులో మారణహోమం జరిగింది. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి దళితుల్ని ఊచుకోత కోశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అద్భుతంగా ఆదుకుని ఒక్కళ్ళు కూడా శిక్ష పడకుండా చేశారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రే ఇలా చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక కులాలు మతాలు మీలాగా ఒక గల్లీ చీప్ రాజకీయం, పాలెగల రాజకీయం ఆయన చేయలేదని నేను నిర్భయంగా చెప్పదలుచుకున్నాను. అంటే ప్రజలకు చెప్పడం కోసం మీరు ఇప్పుడు చుండూరులో ఎవరిని చంపారు అంటే వీళ్ళు ఫేక్ చేశారు కాబట్టి, అంటే దళితుల్ని చౌదరీస్ కమ్మ సామాజిక వర్గంలో ఇట్లా హేట్ చేస్తున్నారు, ద్వేషిస్తున్నారు అనేది చెప్పారు కదా. తర్వాత విద్యా వ్యవస్థని నాశనం చేశారు. మేము నాడు నేడు ఇంగ్లీష్ మీడియం పెట్టి ఏదో చాలా గొప్పగా మేము విద్యని ఎస్టాబ్లిష్ చేసాం ఏపీలో అని చెప్పారు. వాస్తవానికి ప్రజలారా ఖచ్చితంగా మీరు వాస్తవాన్ని తెలుసుకున్నారు. ఇంకా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని మంచి చేశాడు, చాలా గొప్ప చేశాడు అనుకునేది పెద్ద భ్రమ. ఎలాగో నేను చెప్తాను. ఎలాగంటే ప్రియాంక గారు, నాడు నేడు అని చెప్పేసి అక్కడ కాంట్రాక్టులు స్కూల్ డెవలప్మెంట్ కింద పావలా ఖర్చు పెట్టి 30 వాళ్ళ కాంట్రాక్టర్లు ఆ నేతలు దోచేశారు. అక్కడ సరిగ్గా బిల్డ్ చేసినటువంటి పరిణామం లేదు. తర్వాత అక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పారు. ఇంగ్లీష్ మీడియం పారదర్శకంగా అక్కడ డెవలప్ చేసింది లేదు. అంటే వాళ్ళకి సరైనటువంటి టీచర్స్ లేరు చాలా చోట్ల. అంటే చాలా షార్టేజ్ ఉంది. అందులో విద్యార్థులను మెర్జ్ చేసి అంగన్వాడీలకి తలకు మించిన భారం పెట్టారు. చాలా దుర్మార్గంగా విద్యా వ్యవస్థని విలీనాలతో పాటుగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి ఏం చేశారు? ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని పరిగణలోకి తీసుకొని మాట ఇచ్చిన ప్రకారం జంబో డిఎస్సి 16,347 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి చాలా త్వరితగతిన వెంటనే మొట్టమొదటి సంతకం సీఎం గారు మీద చేశారు కదా, వెంటనే టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అంటే పోస్టులు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా, నేను ప్రతి సంవత్సరం ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. అవును, ఈ జాబ్ క్యాలెండర్ గురించి మొన్న ఒక మహిళ మాట్లాడింది. 6 ఏళ్ళు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మాకు వచ్చింది, 6 ఏళ్ల కష్టానికి ఫలితం దొరికింది అని చెప్పారు. ఇంకా వాళ్ళే చెప్పిన తర్వాత ఇంకా మనం చెప్పేదేముంది సార్? అసలు నిజంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా
అంత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారంటే 16,347 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. అది నిజమే సార్. అలాంటిది ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తారు, ప్రతి సంవత్సరం కూడా నేను ఇస్తానని చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు. అంటే మీరు ఈ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థను ఒక్కసారి చూస్తే టీచర్స్ కొరత ఉంది. ఉన్న టీచర్స్ ని దేనికి వాడారు? థియేటర్ల బయట టికెట్ల కోసము, లేదంటే వైన్ షాపుల దగ్గర, ఈట్ల దగ్గర. అంటే మనకి చదువుని చెప్తున్న గురువు అండి, ఆయన మనం ఎంత విలువించుకుంటాము. అలాంటి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి పెట్టారు సార్? అది మీ టైంలో. నెక్స్ట్, మీరు విద్యా వ్యవస్థను ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థకి సంబంధించిన ఏదైతే విద్యాశాఖకి కేటాయించిన నిధుల్ని మీరు ఎలా వాడుకున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మగవాళ్ళు సేఫ్టీకి ఆడుకునేటప్పుడు యూజ్ చేసే గార్డ్స్ మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నారు. అలానే స్కూళ్ళకి జెండా రంగులు వేస్తే కోర్టు మొట్టకాయలు ముట్టిన తర్వాత మళ్ళీ వాటిని చెరిపేసిన ఘనత కేవలం మీ పార్టీకి మాత్రమే చెందింది. నెక్స్ట్, ఇక్కడ చూస్తే 16,000 పైచీలకు మీకు ఉద్యోగాలు ఇచ్చారు టీచర్స్. అంటే ఇంకొక విషయం నేను చెప్పాలి, మొన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో ఒక పోస్ట్ చూసాను సార్. మన కూటమి వాళ్ళు ఏం పెట్టారంటే, లోకేష్ గారు విద్యాశాఖను తీసుకున్నాక హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నారు స్కూళ్ళు కాలేజీల దగ్గర. దీన్ని వాళ్ళు కోట్ చేస్తూ ఏమన్నారంటే, ఇదంతా అబద్ధం, మొత్తం సీట్లు ఎక్కడికక్కడ ఖాళీ ఉన్నాయి, వీళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. యాడ అమ్ముకుంటున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఫేక్ అనేది మనం ఎందుకు, నిజాలు ఇప్పుడు చెప్పుకునేది ఎందుకు అంటే, వాళ్ళు నిజము మంచి ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు. అంటే హౌస్ఫుల్ అయిందని స్వయంగా టీచర్స్ చెప్తున్నారు. ఆ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సరైన విద్యని సరైన సమయానికి అందించడం కోసం మళ్ళీ టీచర్ పోస్టులు రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకా కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అనౌన్స్ చేశారు. ఇంత జరుగుతుందంటే హౌస్ఫుల్ బోర్డు కాకుండా ఇంకేం బోర్డు కనిపిస్తుందో నాకు తెలియట్లేదు. అంటే వైసీపీ వాళ్ళు ఎంత ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్నారో చూడండి. అసలు ఇది కొంచెం ఘోరమైన విషయం. మళ్ళీ ఇంకొక విషయం నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కొడుకు విద్యాశాఖగా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారు కొడుక్కి హైప్ తీసుకురావడం కోసం, నెక్స్ట్ సీఎం చేయడం కోసం నిధులన్నీ పాపం ఈయనకే ఇచ్చేస్తున్నారంట. ఇది ఇంకా పెద్ద ఫేక్ న్యూస్ సార్. ఇది నాకు అర్థం కాలేదు. అలా అంతా విద్యాశాఖకి పెట్టేస్తుంటే రోడ్లు ఎట్లా వస్తున్నాయి సార్? మరమ్మతులు ఎలా జరుగుతున్నాయి సార్? మొన్న పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖలకి, గ్రామీణ పట్టణాభివృద్ధి కోసం డబ్బులు కేటాయించారు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు తెలియట్లేదు సార్. మరి గుర్తించారు అంటే ఆ పాయింట్ చెప్పే ముందు ఇంకొక పాయింట్ కూడా చెప్తా. విద్యాశాఖలోదే అంబేద్కర్ విదేశీ విద్య అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పెట్టారు. దాన్ని తీసి, అంటే ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షలు పైచులకు చదివించేవారు, అంటే ప్రభుత్వం భరించేది. దాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యను పెట్టి ఒక్క వ్యక్తిని కూడా అక్కడికి పంపకుండా ఆ డబ్బులు మొత్తం స్వాహా చేశాడు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మొత్తం వాళ్ళకి లేకుండా దోచేశాడు. ఇంకో పాయింట్, ఇందాక మీరు రేజ్ చేసిన పాయింటే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోడ్లు మరమ్మతులు చేయాలని చెప్పేసి, అంటే మొత్తం, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో డిస్ట్రాయ్ అయిన మొత్తాన్ని ఎవరు అప్పుడే అంటే వెంటనే ఫిల్ చేయలేదు. అది కష్టం సార్. మెయిన్ అంటే ప్రాథమికంగా ఏదైతే అత్యవసరమో వాటికి 1,200 కోట్ల రూపాయలు కేటాయించి, ప్యాచ్లు ఉంటాయి కదా, దాని ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు. 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే గుంతలు మొత్తాన్ని పూడ్చమని చేశారు. ప్రజలు మొత్తం కూడా మేము అంబులెన్స్ లో వెళ్ళాలన్నా ప్రాణాలు పోయి పడిని గతంలో చాలా చనిపోయారు కూడా చాలా మంది. అయితే 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు రోడ్లు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టుబడులు కూడా తరిమేశారు. అంటే వచ్చే పారిశ్రామికవేత్తలను కూడా భయపెట్టి, అంటే కియా లాంటి, తర్వాత అమర్ రాజా బ్యాటరీలు కానీ మొత్తాన్ని కూడా తరిమేశారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అభివృద్ధి చెందితే ప్రజలు అవేర్నెస్ పొంది డెవలప్ అవుతారు, సెల్ఫ్ గా వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. అది జరగకుండా ఉంటే ఈ ఆటవిక సామ్రాజ్యాన్ని, నియంతృత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. అందుకోసం డెవలప్ చేయకుండా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మీద విపరీతంగా మనసు పారేసుకుని అక్కడ డెవలప్ చేస్తా అన్నారు. అప్పుడు ఆయన హయాంలో 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా రుషికొండను తొలిచేసి ప్యాలెస్ కట్టుకున్నారు. బోడిగుండ అయిపోయింది. చాలా విమర్శలకు తావిచ్చింది. అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీని మీద విచారణ కొనసాగుతా ఉంది. సీరియస్ అయింది, కేసు కూడా అయింది. ఇసుక కుంభకోణంలో 50,000 కోట్లు అవినీతి జరిగింది. క్వార్జ్లో మైన్స్ లో 50,000 కోట్లు, తర్వాత టీడీఆర్ బాండ్లు 20,000 కోట్లు జరిగింది. మామూలు విషయం కాదు. తర్వాత మద్యం కుంభకోణం 3,500 కోట్లు మాత్రమే. అంటే ఇదే దేశంలో పెద్దది, కానీ ఇది అఫీషియల్ లెక్క మాత్రమే. అన్అఫీషియల్ గా 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. అంటే ఇంకా బయటకు రావాల్సింది చాలా ఉందంటారు. ఇప్పటి వరకు ఎంక్వైరీలో బయటపడింది 3,500 కోట్లు. కేవలం ప్రాథమికంగా మాత్రమే మనకి ఇది బయటపడ్డ. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రియాంక గారు, ఇది 3,500 కోట్లు అంటే కూడా మామూలు విషయం కాదు. అది వాస్తవం అండి కదా. అంటే 100 కోట్ల స్కామ్ జరిగితేనే కేజ్రీవాల్, కవిత గారిని, మరి మాగుంట కుమారుడు, వీళ్ళందరినీ కూడా జైలుకు పంపించిన పరిస్థితి. మరి 100 కోట్లకి ఇంత తతంగం జరిగితే 3,500 కోట్లు అంటే
చాలా పెద్ద అమౌంట్ అది ఎస్ కదా. సో ఈ రకంగా అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే పెట్టుబడులు విశాఖలో టీసీఎస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇవన్నీ పెట్టుబడులు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి విశాఖ ప్రజలు మాత్రమే కాదు అన్ని ప్రాంతాల ప్రజలు హర్షిస్తా ఉంటే ఆర్థిక రాజధానిగా అద్భుతంగా డెవలప్ అవుతోంది విశాఖపట్నం. వాళ్ళు భూ కబ్జాలు చేశారు. విజయసాయి రెడ్డి ఏం చేశాడో మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఆక్యుపై చేశారో తెలుసు, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ప్రశాంతి అనే ఆవిడని అడ్డు పెట్టుకుని ఆ భూములు ఎలా కొల్లగొట్టారో మనం చూసాం. అంటే చెప్పుకుంటూ పోతే మనకి ఈ రోజంతా కూడా పట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇన్ని అవినీతులు, ఇన్ని ఫేక్ న్యూస్లు జనాల్లోకి స్ప్రెడ్ చేస్తున్నారు. మీరు పెట్టుబడులు అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది సార్. రీసెంట్ గా మన వాళ్ళు పెట్టుబడులకి తక్కువ ధరకి భూములు ఇస్తున్నారని చెప్పేసి భూములు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళకు నోటీసులు, ఎందుకు ఇస్తున్నారని మళ్ళీ ఫేక్ న్యూస్, అమ్ముకుంటున్నారని చెప్పి ఫేక్ న్యూస్. దానికి తర్వాత ఏమో సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సింగపూర్ వెళ్ళి మాకు పెట్టుబడులకి మీరు ఇక్కడికి రండిరా బాబు అని చెప్పి బతులు మాడుకుంటుంటే ఇక్కడికి రావద్దురా బాబు అని చెప్పేసి వాళ్ళు నోటీసులు పంపించడం, మెసేజ్లు పంపించడం, ఇవన్నీ చూస్తుంటే ఎందుకు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఇంత విష ప్రచారం చేస్తున్నారు? ఎందుకు అంత కక్ష కట్టారు వైసీపీ వాళ్ళు? ఎందుకనంటే ముఖ్యంగా అంటే నా అబ్జర్వేషన్ లో నాకు అర్థమైన అంశం ఏంటంటే తన సామాజిక వర్గంలో కొంతమంది, అందరు కాదు, రెడ్డి సామాజిక వర్గంలో నా స్నేహితులు ఉన్నారు, చాలా ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప రెడ్లు ఉన్నారు. అంటే ఉదాహరణకి పాత సీనియర్ రాజకీయ నాయకుడు సుందరరామరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటారు ఆయన. ఆ రెడ్డి అనే తోకపోటు తీసేశాడు సుందరయ్య గారు. నా స్నేహితులు కూడా, నాతో కలిసి చదువుకున్న వ్యక్తులు కూడా రెడ్లు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది బ్యాచ్ ఏం చేశారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ అంటే అది అమ్మకూడదు, కొనకూడదండి. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం గవర్నమెంట్ స్థలాలు వాళ్ళకి కేటాయిస్తుంది. దాన్ని కూడా తీసేసి మొత్తం రెడ్లు కొనుక్కునే విధంగా తనకు సంబంధించిన రెడ్లు దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి నిషేధిత భూమి ఏదైతే ఉందో దాన్ని కూడా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని చెప్పేసి దళితులను బెదిరించేసి మొత్తం ఇప్పుడు దళితుల దగ్గర భూమి లేదండి. నాకు తెలిసి నా నియోజకవర్గంలో కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కావచ్చు, అన్ని జిల్లాల్లో ఈ భూమి అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నేతల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దళితులు అల్లాడిపోతున్నారు. నిజానికి ఉదాహరణకి శ్మశానాన్ని కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితి, దళితుల శ్మశానాన్ని. ఇంత దారుణంగా ఫేక్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫేక్ ఆయనకు సంబంధించిన నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. మరలా మేమే వస్తాము, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తే ఎలా అని ఇప్పుడు అల్లాడిపోతూ మేము రప్ప నరుకుతాం, చంపుతామని ఆ రప్ప బ్యాచ్ తోటి, రౌడీ షీటర్స్ తోటి రాష్ట్రాన్ని డిస్ట్రాయ్ చేయడానికి మళ్ళీ ఆయన కంకణం కట్టుకున్నారు. ప్రజలు విఘ్నులు ఆలోచిస్తారు. ప్రజలు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి ఏ జడ్జిమెంట్ ఇవ్వాలో, రాజకీయంగా ఆయన ఏ విధంగా కట్టాలో నెక్స్ట్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వదిలేస్తారు, మనం చెప్పడం మాత్రం బాధ్యత. ఓకే, వైసీపీ వాళ్ళ ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే, మనం ఏది చెప్తే అది ప్రజలు నమ్మేసే స్థాయిలో ఉన్నారేమో అని మీరు అనుకుంటారేమో, లేదంటే చెప్తూ పోతే ఏదో రోజు నమ్ముతారేమో అని అనుకుంటారేమో. లేదండి, ప్రజలు తెలివైన వాళ్ళు అయిపోయారు, ఎడ్యుకేట్ అవుతున్నారు కాబట్టి మనం చెప్తుంది నిజమా అబద్ధమా అనేది చాలా స్పష్టంగా తెలుసుకునే స్థాయికి వచ్చేసారు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ చెప్పుకుంటూ పోయే కొద్దీ మీరు మీ పార్టీ విలువని, మీ విలువని ఇంకా దిగజార్చుకున్నట్టు అవుతుందే గానీ దాన్ని పెంచుకున్నట్టు అవ్వదు. దీని వల్ల పార్టీ పడిపోతుందే గానీ మళ్ళీ అధికారం చేపట్టడం అనేది జరగదు. కాబట్టి ఆచితూచి అడిగేయండి, ఎందుకంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు కదా, 30 ఏళ్ళు రావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఏదో చిన్న ఉచిత సలహా అంతే. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.